ఓకే రైట్ ఓకే ये इस तरीके से इसका जो एक पाइप है उसमें इंजेक्शन लगाया जा रहा है। ఇది ఏంటి అంటే టెక్నాలజీ, ఇది నానో రోబోటిక్ సైన్స్ టెక్నాలజీ అండి. ఇది ఏంటి అంటే యాక్చువల్గా ఎట్లా మనము నార్మల్గా ఎవరు కూడా ఇంజన్ ఓపెన్ చేయలేరు. సో ఇది ఇంజన్ ఓపెన్ కాకుండా లోపల ఉన్న కార్బన్ని బయటకు తీసే ఈ ప్రక్రియ ఇది డ్రైవ్ నైన్ అండి. సో ఈ డ్రైవ్ నైన్ ఏం చేస్తుంది అంటే మనం ఎయిర్ పైప్, ఈ ఎయిర్ పైప్ ఏదైతే ఉంటుందో ఆ ఎయిర్ పైప్లో మనం ఏదైతే ఈ లిక్విడ్ ఇంజెక్ట్ చేస్తున్నామో అది ఆటోమేటిక్గా ఏంటంటే ఆ లోపల వచ్చే ఎయిర్ ద్వారా అది మిక్స్ అయిపోయి ఆ లిక్విడ్ ఆటోమేటిక్గా ఇంజన్లో వెళ్ళిపోతుంది. ఇది ఆ ఇంజన్లో వెళ్ళిపోయినాక ఆ పిస్టన్స్లలో లోపల ఉన్న కార్బన్ కూడా తీసేసేసి, అదే కాకుండా ఏంటంటే కంబషన్ ఛాంబర్ ఏదైతే మనం డీజిల్ ఆర్ పెట్రోల్ ఫైర్ అవుతుందో దాని కంబషన్ ఛాంబర్ అంటాం. ఈ కంబషన్ ఛాంబర్లో నానో కోట్ లేయర్ ఫామ్ అయ్యి మళ్ళా నెక్స్ట్గా ఏంటి అంటే ఏదైతే పెట్రోల్ ఫైర్ కానీ డీజిల్ ఫైర్ అయినప్పుడు మ్యాక్సిమంగా 90 to 98% ఇది ఫైర్ అవుతుంది. సో ఏదైతే ఇంజన్ కేవలం 60 to 70 ఫైర్ చేసే కెపాసిటీని మా యొక్క ఈ డ్రైవ్ నైన్ యాంటీడాట్ 90 to 98% వరకు ఫైర్ అవ్వడం వల్ల ఆటోమేటిక్గా మినిమంగా కంపెనీ ఇచ్చే గ్యారంటీ ఏంటంటే 20% ఆఫ్ ది మైలేజ్ అనేది ఎక్స్పీరియన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ ఇంజక్షన్ సార్ అన్నట్టు ఇందాక బన్సీలాల్ గారు కస్టమర్ ఏదైతే అన్నారో ప్రతి ఒక్కళ్ళు కూడా ఇది యూజ్ చేయటం వల్ల మెయిన్గా మన పర్యావరణాన్ని, మన బాధ్యతగా మన యొక్క సొసైటీ యొక్క పర్యావరణాన్ని మనం కాపాడవలసిన అవుతాం. సో అందరూ కూడా మరి ఈ యొక్క బెనిఫిట్స్ కూడా మీ యొక్క వాళ్ళందరూ కూడా చేరవేసి మరియు మన యొక్క ఎన్విరాన్మెంట్, మన పర్యావరణాన్ని కాపాడతారని ఆశిస్తున్నాను. ఇది ఈ ఇంజెక్షన్ ఏంటి అంటే ఇది స్లోగా ఏంటంటే ఒక 15-20 minutes ఇవ్వాలి. సో అదే సక్ చేసుకుంటుంది, మనం ఏం ఎక్కువ చేయాల్సిన అవసరం లేదు. సో ఇది ఆటోమేటిక్గా లోపల ఎయిర్ పోతుంది కాబట్టి ఆటోమేటిక్గా